ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు? మీరకు ఒక్కతే 12 మంది శిష్యులు వేసుకొని రాలేదావిడి. మరి ఆత్మీయ తండ్రి గారు పంపిస్తే ప్రార్థన చేసి ఒంటరిగా వచ్చేసింది. మీరు జిఎం అంటే గ్లోరియస్ మినిస్టర్ ఉంటారు. జిఎం కాలనీలో దిగారు. దేవునికి స్తోత్రం. పేరు పెట్టక ముందే జిఎం స్తోత్రం. అక్కడ ఒక్కతే తారు అట్లంట. వేసవకాలం ఎండకి ఆ గదిలో తారు కరిగి పడతా ఉండేదంట కొన్ని చోట్ల. మనిషి నిటారుగా నిలబడలేని ఒక షెడ్డు లాంటిదంట. ఫస్ట్ లో దిగింది కదా. ఆ చిన్న దాంట్లో ఉంటూ మంచి కుటుంబంలో పెట్టి అందరూ ఎంప్లాయీస్ అయ్యండి, తాను కూడా జాబ్ చేస్తూ సుకుమారంగా పెరిగి కష్టమేంటో బాధ ఏంటో తెలియకుండా అల్లారు ముద్దుగా పెరిగిన ఒక యవ్వన జీవితం దేవుని పిలుపుకు లోబడి ఒంటరిగా యవ్వనస్తులుగా ఈ ప్రాంతానికి వచ్చి తలుచుకుంటే మామూలు మాటలతో చెప్పలేము. ఒక్కతే ఒక గది తీసుకొని అందులో మోకాలని బడికి రాత్రి మగలు ఏడుతమే గోల పెట్టేస్తమే. ప్రభా నువ్వు ఇక్కడికి పంపించావు, ప్రభా నువ్వు ఇక్కడికి పంపించావు. ఈ ఆత్మలు నశించిపోతున్నాయి, రక్షించబడాలి. కొన్ని నెలల్లోనే 100 మంది సంఘం అయిపోయింది. 100 మంది 200 మంది అయిపోతున్నారు.